హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోమగాడ్ ఎఫ్ఎం కి స్వాగతం సుస్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు వింటున్నారు. సో బైట్స్ నెంబర్ వన్ యువర్ లవ్లీ వాయిస్ విత్ మీ, నేను మీ సోమగాడ్ ఎఫ్ఎం తో మీ ముందుకు వచ్చానమాట. హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికి కూడా. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగాన్ని సాధించుకున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి దేశం ప్రతి సర్కార్ కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు నడుస్తూ ఉంది కాబట్టి మన రాజ్యాంగాన్ని మనం గౌరవిద్దాం. వ్యవస్థ గురించి ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవడం చాలా బెటర్ అని చెప్పేసి నాదొక చిన్న అభిప్రాయం అనమాట. ఎనివే, మీ అందరు కూడా ఒక తాజా వార్త ఏంటంటే, ప్రభుత్వ బడుల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి స్కూల్ టీచర్ అయినటువంటి గౌతమ్ ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు ఏంటి, మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఖమ్మం జిల్లా మామిళ్ళగూడలో స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి గౌతమిని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు ఏంటి అంటే కనుక, ఆమె యూట్యూబ్ రీల్స్ చేస్తూ చాలా అంటే చాలా ఫేమస్ కావడం జరిగింది అనమాట. అంటే డాన్స్ చేసే వీడియోస్ అయితేనేమి, లేదంటే ఇంగ్లీష్ టీచింగ్ వీడియోస్ అయితేనేమి, అలా చాలా వరకు వీడియోస్ చేస్తూ ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బేస్ గా చేసుకొని కొంత క్రేజీని సంపాదించుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే, స్కూల్ పిల్లలకు టీచింగ్ సరిగ్గా ఇవ్వదు, క్లాసెస్ జరుగుతున్నటువంటి టైంలో రీల్స్ చేస్తుంది, టైం వేస్ట్ చేస్తుంది, పిల్లలకి సరిగ్గా చదువు నేర్పట్లని చెప్పేసి పేరెంట్స్ కూడా కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఆమె ప్రభుత్వ స్కూల్లో విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క అడ్మిషన్ల కోసం ప్రమోషన్ వీడియో చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం దృష్టికి రాగానే వెంటనే ఆమెను విధులకు భంగం కలిగిస్తున్నావు, ప్రభుత్వం యొక్క రూల్స్ కి విరుద్ధంగా వెళ్తున్నావు, ఉల్లంఘించావని చెప్పేసి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఒక బాధనైతే చెప్పడం జరిగింది. తెలుసో తెలియకనో అవివేకంతో చేసింది అయితే తప్పే, బట్ దయచేసి ఈ ఒక్కసారి నన్ను క్షమించండి, ఈ ఒక్కసారికి తప్పు నేను సరిదిద్దుకుంటాను, ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఎంత ఏడ్చినా కూడా, ఎంత మొరపెట్టుకున్నా కూడా ఫలితం లేకుండా అయిపోయింది అనమాట. చూశారు కదా, సోషల్ మీడియా ఈజ్ ద పవర్ఫుల్. స్టార్ ని చెయ్యాలన్నా తొక్కాలన్నా సోషల్ మీడియా ఈజ్ ద పవర్ఫుల్ కదా. సోషల్ మీడియాను ఒక పాజిటివ్ వేలో వాడుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి నాదొక చిన్న విన్నపం. ఎనీవే, అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉంటే నా లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగాడ్ ఎఫ్ఎం తో మరొక అప్డేట్స్ తో మీ ముందుకు రాబోతున్నాను. అందరికి సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్.